కరెక్ట్ 1.5 కిలోమీటర్ ఆగిపోయినా. స్పీడ్గా వాక్ చేసుకుంటూ ఎందుకు వాక్ చేయకూడదు అనిపించింది. ఉరుకుతానే ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని తీసుకోవాలి ఇన్స్పిరేషన్గా. ఎందుకురా సింగిల్ ఉంటున్నావు, ఎవరు లేరా ఫ్రెండ్స్ నీకు అంటే, హాఫ్ ఆఫ్ ది వెబ్సైట్ పేజ్, హోమ్ పేజ్ మొత్తం రీడిజైన్ చేయాలి. నమస్తే మామ, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ గ్రాఫిక్స్ బాయ్. ఈరోజు అయితే లేట్ అయిపోయిందని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అయిపోయాను. అస్సలు టైం లేదు. ఫాస్ట్గా గ్రౌండ్కి వెళ్ళిపోయి ఫ్రెషప్ వెళ్ళిపోవాలి. టైం వచ్చేసి 7:30 అయింది. అంతా రిటర్న్ అయిపోయి 8:30కి అంతా ఫ్రెష్ అయిపోయి 9కి అంతా ఆఫీస్లో ఉండాలి. ఇది మాత్రం ఫిక్స్, ఇదే షెడ్యూల్ ఈరోజు. అండ్ లెట్స్ గో. కరెక్ట్ హాఫ్ అన్ అవర్లో 3 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మా ఫాస్ట్గా. చలో వార్మప్ అయిపోయింది. ఇప్పుడు 3 కిలోమీటర్స్ రన్ చేశాక మిమ్మల్ని కలుస్తాం మళ్ళీ. 10 minutes later. కరెక్ట్ 1.5 కిలోమీటర్ ఆగిపోయినాం. అదేంటో కానీ కాలు పైన వస్తుంది, అర్థం అవ్వట్లేదు. అట్లీస్ట్ స్టెప్స్ అయినా కంప్లీట్ చేసుకున్నాం. 3 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతున్నా డైలీ. ఇంతకుముందు చేసేవాడిని, అదేంటో ఈరోజు సడన్గా కాలు పైన వచ్చేసింది. నిన్న సండే రాలేదు, సాటర్డే వచ్చాను కదా, ఆ రోజు వచ్చేసి 2.7 వరకు పరిగెత్తా, తర్వాత అవ్వలేదు. ఆ రోజు ఎందుకో వీక్ ఉంది. ఈరోజు కాలు వీక్ ఉన్నట్టుంది, బాడీ మొత్తం వీకే ఉంది. రన్నింగ్ ఎలాగో చేయలేదు కాబట్టి అట్లీస్ట్ స్టెప్స్ కంప్లీట్ చేద్దామని ఫాస్ట్ స్టెప్స్ వేస్తున్నా. స్పీడ్గా వాక్ చేసుకుంటూ ఎందుకు వాక్ చేయకూడదు అనిపించింది. ఈరోజు ఆఫీస్లో చాలా పని ఉంది మామ. అసలు ఆల్మోస్ట్ మాది ఒక సెకండ్ వెబ్సైట్ ఉంది మా కంపెనీకి. అందులో వచ్చేసి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది వెబ్సైట్ పేజ్, హోమ్ పేజ్ మొత్తం రీడిజైన్ చేయాలి. రీడిజైన్ అంటే మళ్ళీ మీరు యూఎక్స్ యూఐ అనుకున్నారు. ఒక వెబ్సైట్ హ్యాండిల్ చేయాలంటే, ఒక వెబ్సైట్ అందంగా కనపడాలంటే యూఎక్స్ యూఐతో పాటు ఒక గ్రాఫిక్ డిజైనర్ కూడా ఇంపార్టెంటే. సో బీయింగ్ ఏ గ్రాఫిక్ డిజైనర్, ఆ వెబ్సైట్ని అయితే నేను మొత్తం రీడిజైన్ చేయాల్సిందే. సో ఇంకా లైవ్ అవ్వలేదు. సో మనం కంప్లీట్ చేసాక లైవ్ అవుతుంది. చూడాలి ఈరోజు ఎలా వస్తాయి డిజైన్స్. లైట్గా చూపించగలుగుతాము. ఆఫీస్లో వర్క్ ఎక్కువ చూపించలేకపోతున్నా. సో కొలీగ్స్ ఉంటారు కాబట్టి కొంచెం టైం పడుతుంది వాళ్ళకి అడ్జస్ట్ అవ్వడానికి. ఇలా నడుస్తూ వ్లాగింగ్ చేస్తుంటే బాగుంది, బట్ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే కెమెరా ఆఫ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ ఫియర్ ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే ఓవర్కమ్ చేస్తా, ఇది మాత్రం షూర్. అండ్ ట్రైపాడ్ తీసుకుందాం అనుకుంటున్నా. ట్రైపాడ్ ఉంటే కొంచెం ఈజీ ఉంటుంది వ్లాగింగ్కి. ఏ మాట కా మాట మామ, గ్రౌండ్ అయితే చాలా, ఇది గ్రౌండ్ అంటారో లేక్ అంటారో, ఇది లేక్ వాక్ అంటారో తెలియదు, కానీ ఇదైతే చాలా బాగుంది. రన్నింగ్కి, వాకింగ్కి, ఫ్యామిలీస్కి అందరికీ బాగుంది. చాలా దగ్గర ఉంది, నియర్ బై నేనుండే రూమ్కి వచ్చేసి. అండ్ బై ద వే ఏరియా వచ్చేసి మదీనా కూడా మామ నేను ఉండేది. ఒక్కనే ఉంటా, సింగిల్ రూమ్. ఎందుకురా సింగిల్ ఉంటున్నావు, ఎవరు లేరా ఫ్రెండ్స్ నీకు అంటే చెప్తా. ఉన్నాడు ఒకడు, దాని వల్ల నేను సపరేట్ అవ్వాల్సి వచ్చింది. సో వాడికైతే రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో ఎవరు పంచాయతీ లేకుండా, ఐ మీన్ వేరే వాళ్ళతో డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పేసి ఒక్కనే ఉంటున్నాను. నాకైనా సింగిల్గా ఉండడం ఇష్టమేమో, సింగిల్స్ ఇంతకాయ కదా, తప్పదు. ఇట్లా నడుస్తుంటే ఒక డైలాగ్ గుర్తొచ్చింది మామ. ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ ఒకటి ఉంటుంది, లెగ్సావా కళల రాజా ఉత్తమ్ పురుష, పొద్దున్న లెగాలరా, పొద్దున్న లెగితే పనులు అవుతాయి అని ఒక డైలాగ్ ఉంటుంది. సో అట్లా నేనైతే పొద్దున్న లెగలేదు. 7కి లేచా, 7:30కి ఫ్రెష్ అయిపోయి యాజ్ యూజువల్ కొంచెం త్వరగా లెగాలి. 6కి అలా లేసేయాలి. 6కి లేస్తే పనులు అవుతాయి రా ఉత్తమ్ పురుష. లేస్తా
ఇక్కడ చూస్తే ఈ అంకులు ఈజీగా 40+ ఉంటారు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా 3 రౌండ్స్ అయిపోయినాయి. 3 కిలోమీటర్స్ అయిపోయింది. ఇంతకుముందు నేను రాకముందు ఎన్ని కిలోమీటర్స్ చేశారో తెలియదు, కానీ ఉరుకుతానే ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని తీసుకోవాలి ఇన్స్పిరేషన్. హాఫ్ అన్ అవర్లో రిటర్న్ అయిపోదాం అనుకున్నా. ఇక్కడనే 40 to 45 మినిట్స్ పట్టేలా ఉంది. ఈ కాల్కి ఉన్న పెయిన్ వల్ల. ఈ పెయిన్ ఏంటో ఇంతకుముందు వచ్చేది కానీ ఇప్పుడు ఈ మధ్య రావట్లేదు అనుకున్నా. మళ్ళీ ఈరోజు వచ్చింది, రేపు ఉండకపోవచ్చు కూడా. పెయిన్ అంటే ఏం లేదు మామ, ఇక్కడ కింద ఇక్కడ కింద చిన్బోన్ పెయిన్ అంటారంట దాన్ని. ఇంతకుముందు చూసా. సో చాలా రోజులు అయింది రాక. ఆ పెయిన్ రన్నింగ్ చేస్తేనే వస్తుంది బేసిక్గా. అది మరి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తుంది అర్థం కావట్లేదు. లైట్గా మసాజ్ చేసుకుంటే సరిపోద్ది. కంప్లీట్ అయిపోయింది మన 3 కిలోమీటర్ల యాత్ర. ఇంకా మన గాడిలో గరుకు చెలింది. హాఫ్ అన్ అవర్ అనుకుంటే 45 మినిట్స్ పట్టింది. రేపటి నుంచి మిస్టేక్ అస్సలు జరుగుతుంది. చాలా ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయింది. 1 eternity later. పొద్దున్న నుంచి చాలా వర్క్ ఉండే మామ. చాలా అంటే చాలా. బేసిక్గా ఈ జాబులు, ఈ ఆఫీసులు, మార్నింగ్ రావడాలు, 9 to 5 జాబులు, ఇవన్నీ చిరాకు వేరే వాళ్ళకేమో. సో నేను గ్రాఫిక్ డిజైనర్ని కాబట్టి నాకు అంత స్ట్రెస్ఫుల్గా ఉండదు. మాకు సాఫ్ట్వేర్ లాగా స్ట్రెస్ఫుల్గా ఉండదు. నాకు డిజైన్స్ చాలా మంచిగా వస్తున్నాయి అనుకో, చాలా బాగుంటుంది. లోపల నుంచి ఒక బ్యూటిఫుల్ డోపమైన్ వస్తుంది. అదే డిజైన్స్ బాగాలేదనుకో, అదే డోపమైన్ చాలా చెత్తగా ఉంటుంది. సో డిజైన్స్ మంచిగా రావాలంటే ఇన్స్పిరేషన్స్ మంచిగా ఉండాలి, ప్రాక్టీస్ మంచిగా ఉండాలి. ప్రాక్టీసే జస్ట్ ప్రాక్టీస్తోనే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, ప్రాక్టీస్తోనే మొత్తం వస్తుంది. ఆఫీస్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. సో మనకి 7 బ్లాగ్ ఇంకా ఎడిటింగ్లో జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు అప్లోడ్ చేస్తాను, అయిపోతుంది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7 అవుతుంది. 8:30-9 అంతా కంప్లీట్ చేసేసి అప్లోడ్ చేస్తాను. బేసిక్ ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది, టైం లేదు కాబట్టి. ఈ వ్లాగింగ్ ఏంటో, ఈ ఎడిటింగ్ ఏంటో, ఒక 2 వ్లాగ్స్ ఎడిట్ చేసేసరికి నాకు కింద ప్యాక్ అయిపోతుంది మావా. నాకు అర్థం కావట్లేదు. లిటరల్లీ 5-6 అవర్స్ ఆఫ్ టైం తీసుకుంటుంది జస్ట్ ఎడిటింగ్కి. అండ్ అప్లోడింగ్కి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినా తీసుకుంటుంది టైం ఈజీగా. టైం 10 అయిపోయింది కాబట్టి అస్సలు ఓపికలేదు మమ్మల్ని వ్లాగింగ్ చేయడానికి. రేపటి నుంచి ఫుడ్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసేసుకొని చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. దిస్ మై ఆఫీస్ మామ. ఇప్పుడైతే క్లారిటీగా చూపించగలుగుతాను. చాలా బాగుంటుంది మా ఆఫీస్. చిన్న ఆఫీస్ కానీ చింతలేని ఆఫీస్ మామ. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. టైం అయితే 10 దాటిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.